హలో! హాయ్! విజయవాడ పాట్ అసలైన అభిమాని భీమ్ ఇంతకుముందు మనం కొత్తగా క్రియేట్ చేసి చెప్పడం కరెక్ట్ కాదు కదా!
ఎందుకంటే అంత బాగా కనిపిస్తున్నారు. నేను అయితే మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు బాగా అలసిపోయింది. కోట మొత్తం తిరిగి వచ్చేసరికి ఇంకా మాకు చాలా అలసట అయితే అనిపించింది. ఇక కిందికి రాగానే మాకు ఇక్కడ లెమన్ వాటర్ అయితే కనిపిస్తే అక్కడ కూర్చొని ఒక లెమన్ వాటర్ అయితే తాగేసి ఇంకా అక్కడ నుండి ఐస్లాండ్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఆపనియరా బోట్. ఇప్పుడైతే భవానీ ఐస్లాండ్కి అయితే వెళ్తాను. ఎండ మాత్రం విజయవాడలో ఘోరంగా ఉన్నది. వెళ్ళిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏంటంటే నేను చెప్పాల్సింది ఎర్లీ మార్నింగే కంప్లీట్ చేసేసుకోండి. ఎందుకంటే ఈ ఎండలో తిరగలేరు. మేము ఎర్లీ నైట్ అయ్యేసరికి మేము లేట్గా లేచి లేట్గా రెడీ అయ్యి వచ్చేసరికి ఈ టైం అయింది. ఇప్పటికి 2 o'clock అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నాం మేము భవానీ ఐస్లాండ్కి. ఫుడ్ తిన్న తర్వాత వెళ్తాం. ఇంకా అమ్మవారి దర్శనం కూడా కాలే. అమ్మవారి దర్శనం మాత్రం నిమ్మలంగా
చాలా బాగుంది. మా అను బర్త్డే కూడా నైట్ ఇక్కడనే చేద్దామని ఫిక్స్ అయినాం. వ్యూ చూడండి ఎంత బాగుందో నైట్. చూసినాం. ఇప్పుడైతే వెళ్ళి స్నానం చేసి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తాం. ఐస్లాండ్ నుండి అయితే మనం ఇక్కడ గంగా హారతి ఇచ్చి గంగా స్నానం చేసే ప్లేస్కి అయితే వచ్చాము. ఇంకా మేము వచ్చేసరికి గంగా హారతి స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ అందరూ కూర్చున్నారు. మన అదృష్టం ఏంటంటే గంగా హారతి టైంకి కరెక్ట్ అందాము. ఫస్ట్ మనం గంగా హారతి చూసిన తర్వాత గంగా స్నానం చేసి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్దాం. విజయవాడలో గంగా హారతి చూడడం ఇదే ఫస్ట్ టైం. నాతో పాటు మీరు కూడా చూడండి, ఆ అమ్మవారి దర్శనం మీరు కూడా చేసుకోండి. గంగా హారతి చూసిన తర్వాత చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. ఆ గంగా హారతి వల్ల మాకు సంపూర్ణ దర్శనం అయితే జరిగింది అనుకుంటున్నాను. గంగా స్నానం చేసి ఆ అమ్మవారికి పసుపు కుంకుమ చీర జాకెట్ అయితే సమర్పించాను.
మేము వెళ్ళే వరకు పబ్లిక్ అంతగా అయితే ఏం లేరండి. లోపల అయితే ఫోన్స్ అలౌ లేదు కాబట్టి ఫోన్స్ ఇక్కడే పెట్టేసి అయితే వెళ్తున్నాం అమ్మవారి దర్శనానికి. ఇదైతే లోపల వ్యూ అండి. ఇంకా అప్పటికే మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. కిందికి వెళ్ళి మేము ఫోన్స్ అయితే తెచ్చుకున్నాం. మేము మార్నింగ్ దర్శనం చేసుకుని ఉంటే చాలా ఇబ్బంది అయితే పడేవాళ్ళము, అంత పబ్లిక్ అయితే ఉండేది. ఈవినింగ్ దర్శనం చేసుకునేసరికి ఈవినింగ్ దర్శనంకి వచ్చాం కాబట్టి చాలా ప్రశాంతంగా అయితే దర్శనం అయింది. ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా చూసాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారి శారీస్ కూడా ఉన్నాయి, కావాలన్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారిని కూడా దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసాము. లోపలికి ఫోన్స్ అలో లేదు కాబట్టి ఇంకా బయటే అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు. మేము కూడా ఈ గోపురం దగ్గర కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు డే మొత్తం అమ్మవారి దర్శనం వరకు చాలా బాగా అయితే డే గడిచింది. చాలా డేస్ నుండి అమ్మవారి దర్శనంకి అయితే వెయిట్ చేసాం. మొత్తానికి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీ. అమ్మవారి దర్శనం అయితే మంచిగా అయింది. ఈరోజు అనుకున్న అన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాం. దర్శనం కూడా చాలా బాగా అయింది. ఇక ఇప్పుడు వెళ్ళి అనన్య బర్త్డే అయితే సెలబ్రేషన్ అయితే చేయాలి. దర్శనం అయితే సూపర్ అయింది. అమ్మవారి దర్శనం మంచిగా కంప్లీట్ చేసుకున్నాం. జై దుర్గా భవాని. అమ్మ దర్శనం అసలు మార్నింగ్ నుండి ఎలా అవుతుంది 3 days హాలిడేస్ వచ్చేసరికి ఫుల్ పబ్లిక్ అయితే ఉండే. ఇక మేము అవన్నీ తిరిగేసి వచ్చేసరికి అయితే ఇప్పుడు ప్రజెంట్ పబ్లిక్ ఎక్కువ లేరు. మంచి అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. గుడి దర్శనాలను అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇక బర్త్డే వ్లాగ్ అయితే ఉంది. ఇంకా మేము లెఫ్ట్లో కిందికి వచ్చాము. ఈ లిఫ్ట్ ఎవరికైతే ప్రెగ్నెంట్ లేడీస్ కోసం ఇంకా ఏజ్ వాళ్ళ కోసం అయితే ఈ లిఫ్ట్ అయితే యూస్ చేస్తారంట. కానీ ఇంకా లాస్ట్ దర్శనం కదా, ఇంకా మాది నైట్, ఇంకా మేము కూడా అదే లిఫ్ట్లో కిందికైతే వచ్చాము. ఈ ఫెసిలిటీ ఉందని కొంతమందికి అయితే తెలీదు. ఇదైతే మంచిగా యూస్ చేసుకోవచ్చు. దర్శనాలు అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాం. ఇదైతే ప్రకాశం బ్యారేజ్. నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ దిగి చాలా మంది వ్యూ అయితే చూస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడైతే వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది. నైట్ వ్యూ చాలా చాలా బాగుంది. మార్నింగ్ నుండి ఈ బ్రిడ్జ్ మీదనే ఒక 4-5 సార్లు అయితే వెళ్ళాము. కానీ ఆగి అక్కడ ఫొటోస్ కానీ వ్యూని ఎంజాయ్ చేయడం కానీ చేద్దామంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. నైట్ కూడా వెహికల్స్ బాగానే వస్తున్నాయి. కానీ కారు వన్ సైడ్ పార్క్ చేసి మరీ అక్కడ ఆగి నేనైతే వ్యూ ఎంజాయ్ చేశాను. చాలా బాగా అనిపించింది నాకు. మేమే కాదు చాలామంది అయితే ఇక్కడ ఉన్నారు. సేమ్ ట్యాంక్ బండ్ టైప్ అయితే అనిపించింది నాకు. అక్కడ నుండి లోటస్ హోటల్కి అయితే వెళ్ళాము. కానీ అక్కడ క్రౌడ్ బాగుండేసరికి ఇంక ఇక్కడ చాలా ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఈ స్ట్రీట్ ఫుడ్ లోపల ఏదైనా మంచి హోటల్ టైప్ ఉంటే అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేద్దాం అనుకున్నాం. కానీ అసలు నడవడానికి కూడా జాగా లేదండి, అంత క్రౌడ్ ఉంది. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఫుడ్స్ అయితే ఉన్నాయి. స్ట్రీట్ మొత్తం కొద్దిసేపు తిరిగి మాకు కావాల్సిన అయితే తీసుకున్నాం. ఇంకా 2 days అయితే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది. ఇంకా 1 month మా ఇంట్లో నాన్ వెజ్ తినరు కాబట్టి ఇంకా ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేద్దామని అయితే బిర్యానీస్ అయితే తీసుకున్నాం. డే మొత్తం తిరిగేసరికి ఇక మాకైతే ఓపిక లేదండి. స్ట్రీట్ బాగా